కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను, ఇది ఏదో ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను అని. ఓకే ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అలా కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 1 గంట ముగించేస్తాను. ఒరే నువ్వన్నా చెప్పరా, చెప్పరా నువ్వన్నా, గుండె కొట్టుకుంది అనుకో, చెప్పరా నువ్వన్నా. ఉమెన్, స్త్రీలు. నా భార్య గురించి మాట్లాడింది కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలని. స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద పీట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం. నిన్న ఒక ఆయన అడిగాడు, మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి 1:30 2 గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏమని అడుగుతున్నారు తెలుసా? అవునండి, 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు. అబ్బా, ప్రభువు గుండె పిండేశాడు. ఎట్లా? నేను అన్నాను, ఆ 12 మందికి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీయే. మీకు అర్థమవుతుందా? ఆ 12 మందికి, అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలిలయలో మిమ్మల్ని కలుస్తాడని, ఆయన గలిలయ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి. రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన. దాని వెనక చాలా విలువలు ఉన్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం, సత్యమైన వాక్యం, అనుపమైన సత్యం, అపూర్వమైన వ్యక్తిత్వం, సర్వోన్నతమైన మార్గం ఈ రాజు. అది నీ రాజు. మామూలు రాజు కాదు, ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు. ఆయనకు సాటి ఇంకొకరు లేరు. సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు. తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు, వేదాంతానికి ఆయనే మూలం. అది నీ రాజు, మామూలు రాజు కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. యుగ యుగములకు ఆది అంతం ఆయనే. అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు. సమాధానము, నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు. బలహీనులకు బలాన్ని ఇస్తాడు, సానుభూతితో రక్షిస్తాడు, శక్తివంతమైన దేవుడు, మార్గదర్శకుడు, రోగులను స్వస్థపరుస్తాడు, కుష్ఠును శుభ్రపరుస్తాడు, పాపులను క్షమిస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు. ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని, చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా. ఎలా వచ్చాడు? సామాన్యంగా వచ్చాడు. ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుము కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాళ్ళు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాళ్ళు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి. ముందొక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే.
ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు, దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు, యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు, వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు, మేధావులను ప్రోత్సహిస్తాడు, సుగుణవంతులకు ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు, ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు, నా మైకులు సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి. మామూలుడు కాదు నీ రాజు. నీ వెనకల నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడిందనుకో, నీకొచ్చే నీడ నీది కాదు, నీ రాజు. నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో. ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు. ఆయన నాయకుడు, అధిపతులకు అధిపతి, మహారాజులకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది, ఆయన కాంతి పోల్చలేనిది, ఆయన మంచితనం హద్దులు మీరింది, ఆయన కరుణ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది, ఆయన వాక్యం సత్యమైనది, ఆయన కృప నీకు చాలినంతది, ఆయన పరిపాలన నీతిమైనది, ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు రెండెట్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ. నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని? సాత్వికుడను, దీన మనస్సు కలవాడని. ఈ మార్గం, ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన అనిర్వచనీయుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు. మామూలుడు కాదు నీ రాజు. స్టెఫెను ఆయనకు ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది అందుకు. ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు, మన మానవ భాష సరిపోదు, మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు, మీరు ఆయనను అధిగమించలేరు, ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు, ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. దాట్ ఈజ్ యువర్ కింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అనంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంటుంది, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు,
ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఏం చెప్పాలి? నాకు సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి. ఆ రాజు ప్రతినిధులు మీరు. ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ సమస్య పోనివాడు, యుగ యుగములకు ఉండేవాడు, నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీ ఇంట్లో ఉండేవాడు, నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు, నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు, నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు. నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు. సమస్య ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్. రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు, రేషన్ షాప్ అనుకుంటున్నారు. అలా కాదు, అది కాదు నేను అనేది. రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తోంది. బట్ యువర్ కింగ్, నీ రాజు లాజిక్కు పైన ఉంటాడు. లాజిక్ ఆయన సేవకుడు. లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది. హీ ఈజ్ ది అల్టిమేట్ లాజిక్. ఒకరోజు నేను చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ నేను సేవ చేస్తున్నాను, వాక్య పరిచయం చేస్తున్నాను, అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను, కానీ దేవునితో కొట్లాడుతున్నాను, బొంగమూతి పెట్టాను, అలిగాను. ఎందుకో తెలుసా? మా పెద్ద పాప పుట్టిన 20 రోజులకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు. ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫాలోనా? నాకు అర్థం కాలేదు అని అంటే, నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి, గీతాంజలి సినిమా చూసావా అంది. చూసా అని చెప్పా. మీరు చూసారా? మీరందరూ పరలోకం పోయేవాళ్ళు, మీరు చూడరు. నాలాంటి దరిద్రుడు, నాలాంటి నీచుడు, నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు. ఏం చేద్దాం చెప్పండి? చూసా అని చెప్పా. గీతాంజలి సినిమాలో హీరోయిన్కు ఉందే, ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు. చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది. ఏం ప్రభువా, నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా. మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని, నాకు దర్శనమిచ్చి ఇందోర్కి వచ్చాను. ఈమెను పెళ్లి చేసుకో అన్నావు, నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నా భాష కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రజలు కాదు, నా భాష ఏది కాదు, నా సంస్కృతి కాదు, చేసుకోమంటే చేసుకుంటుని. నా కోసం పరిచయం చేయను. బిలాల, కోర్కు, గోండు ఇలాంటి తెగల